రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జిల్లా ఎస్ఐఆర్ కార్యశాలలో పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ఎస్ఐఆర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రక్రియ ఏప్రిల్ నెలలో మొదలవుతుందని తెలియజేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో దొంగ నోట్ల నమోదు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను కలంకితం చేశారన్నారు. అటువంటి అనేక అంశాలు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన కారణంగా వాటన్నిటినీ ఎత్తి చూపుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా జరిగే ఎన్నికల రివిజన్లో ఓటర్ లిస్టులను సరియైన విధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తల వారిపై ఉందని, దానికోసం ఈ 3 నెలల్లో ప్రయత్నం చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, అడబాల రామకృష్ణ, రేలంకి శ్రీదేవి, ఎంఎస్కే రాజు, మద్దిపాటి స్వర్ణ, రజని, ఏపీఆర్ చౌదరి, మాల్తీరాణి, నర్సిపల్లి హారిక, హదీరాం, క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్, అడబాల గణపతి, పడాల నాగరాజు, రవిశంకర్, వీర వీరాంజనేయులు, యానాపు యేసు, నాగదేవి, మీనాక్షి రెడ్డి, ఆకుల శ్రీధర్, కొల్లపు శ్రీను, అధికారి లక్ష్మి, డాక్టర్ ఉమా, శ్రీవిద్య, మోహిని, ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కొన్ని విమర్శలు చేసింది. మనకి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 2026 జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2025లో భారతదేశంలో 13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 22 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిపైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదేదో భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కోసం చేపట్టే కార్యక్రమం కింద భారతీయ జనతా పార్టీ ఓటర్ల జాబితాని అపహాస్యం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారని కొన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. వారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాని పరిస్థితి మనకు తెలుసు. వారు కార్పొరేటర్కి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అన్న పరిస్థితిలో వారు ఉన్నవారు ఈ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1952 నుంచి అనేక సార్లు ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది జరిగింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది 2002, 2005లో చివరిసారిగా నిర్వహించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడలేదు. మరలా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసాం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధమైన అపహాస్యం, ఓటర్ల జాబితా అపహాస్యం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఏ విధంగా అపహాస్యం పాలైందో చూసాం.